ఈరోజు నీ దుఃఖానికి కారణం ఏంటి? నీ ఏడుపు కారణం ఏంటి? ఒక ఒంటరితనమా? ఎవరైనా నీకు బాగా కావాల్సిన వాళ్ళు దూరం అయిపోయారా? నీకు బాగా కావాల్సిన వాళ్ళు కుటుంబ సభ్యులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, బంధువులే కావచ్చు. వీళ్ళు లేకపోతే నేను ఉండలేను అనుకున్న వాళ్ళు కూడా బహుశా నీ గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయారా? ఆ సందర్భంలో బహుశా నీ జీవితంలో దుఃఖం, వేదన ఉండొచ్చేమో. ఏదో రకమైన పరిస్థితుల్లో ఎవరినో ప్రేమించో లేకపోతే ఎవరితోనో స్నేహం చేసి అబ్రప్ట్గా ఆ స్నేహం లేదా ప్రేమ ముగించబడినప్పుడు నిద్ర పట్టలేని పరిస్థితుల్లో బహుశా నీ జీవితంలో ఉండొచ్చేమో. ఆ సిచ్యువేషన్ నీ శరీరాన్ని గాయపరుచుకునే విధానంలో కూడా నువ్వు ముందుకు వెళ్తున్నావేమో. అయితే దేవునికి నీ జీవితాన్ని అప్పగించినప్పుడు నీ గతాన్ని మర్చిపోయే కృపను దేవునికి ఇచ్చి నీ భవిష్యత్తును దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అందంగా మార్చగలడు ఆయన. నువ్వు అభివృద్ధి పొందితే చూడలేని వాళ్ళు చాలామంది ఉంటారు. పైకి బ్రదర్ మీరు డెవలప్ అవ్వడం మాకు చాలా ఇష్టం అండి, మీరు అభివృద్ధి పొంది ఎంత ఆనందం అండి అంటారే కానీ లోపల ఒక ఆలోచన ఏంటో తెలుసా? వీడెప్పుడైనా పడిపోతే చూడాలనుకుంటారు, వీడెప్పుడైనా దిగజారిపోతే ఎంత ఆనందపడతారో లోపల. ఇది సహజ సిద్ధంగా మనుషులు ఉండే నైజం. ఇది ఎవరైనా పడిపోతే చూడాలనుకుంటారు, బాగుపడితే చూడలేరు, అంత ఈజీ కాదు. ఎవరైనా అభివృద్ధి చెందితే మనస్ఫూర్తిగా వచ్చి అభినందించడం చాలామందికి చేత కాదు. ఎలాగొకలా కిందకి లాగేయాలి. సమాజంలో చెడ్డ వ్యక్తులుగా రుజువుపరచాలనే ప్రయత్నాలు చాలా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు.